అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ పునరుద్ధాన దినములో మనందరం కూడా దేవుని సన్నిధిలో చేరి ఈ విధంగా దేవుని ఆరాధించి స్తుతించి గణపరిచి మహింపరిచే భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన ప్రభువు స్తుతికి పాత్రుడు, స్తోత్రమునకు అర్హుడు, స్తుతి నందదగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, సార్వత్రిక సంఘము, సకల పరిశుద్ధులు, కెరూబులు, సెరాపులు, 24 పెద్దలు, 4 జీవులు నిత్యము గాన ప్రతిగానములతో ఆ దేవదేవుని వాళ్ళు ఏం చేస్తున్నారు? స్తుతిస్తూ ఉన్నారు. సార్వత్రిక సంఘము, సకల పరిశుద్ధులు ఈ భూమి మీద, పరలోకంలో కోటానుకోటి పరిశుద్ధ దేవదూతలు, కెరూబులు, సెరాపులు, 24 పెద్దలు, 4 జీవులు ఆయన నామమును ఏం చేస్తున్నారు? స్తుతించి గణపరిచి మహింపరుస్తున్నారు. వట్టి వారితో కలిసి దేవుని స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యాన్ని మనకిచ్చిన దేవుడు స్తోత్రార్హుడు, స్తుతి ఘనత మహిమలకు పాత్రుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన ధ్యానాంశము లోకము వలన శోకము. ఏంటి మన ధ్యానాంశము? లోకము వలన శోకము. శోకం అంటే ఏడ్పు. లోకము వలన శోకము. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సిద్ధపరిచిన లేఖన భాగమును పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడులాగున దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. కనికిరము కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన గొప్ప తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 యేసు ప్రభు నామములో చెల్లిస్తూ స్తుతిస్తుంటున్నాము నాయనా. అయ్యా, ఈ పునరుద్ధాన దినంలో మీ సన్నిధిలో చేరి ఘనమైన మహిమ కలిగిన మీ నామమును స్తుతించి గణపరిచి మహింపరిచే భాగ్యమును, ఈ సమయమును, ధన్యతను, అవకాశమును, అనుకూలతను మాకు ఇచ్చిన దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ స్తుతిస్తుంటున్నాం. ఈ సమయంలో నాయనా సిద్ధపరిచిన లేఖన భాగము పరిశుద్ధాత్ముడ రండి, మీరే మా అందరితో మాట్లాడండి నాయన. మాటలు మీవి, మాట్లాడేది మీరు, విలుచున్న మా అందరికీ మేలు కలిగించమని, ప్రతి విషయంలో మీ కృపను అనుగ్రహించమని చదవని లేఖన భాగము మీ చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మ నింపుదల, నడిపింపు, సహాయమును కోరుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకున్నట్లయితే, ఈ యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో వ్రాయబడుతున్న దేవుని మాటలు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఏం చెప్తున్నాడు? లోకాన్ని ప్రేమించొద్దు, ఇంకా లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు. ఏమున్నాయి ఈ లోకంలో అని కానీ మనం ఆలోచన చేస్తే 2వ అధ్యాయం 17వ వచనంలో లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. ఏమంటున్నాడు? లోకాన్ని ప్రేమించొద్దు, లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు. ఎందుకనంటే అసలు ఏముంది ఈ లోకంలో అనంటే
అసలు లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. శరీరాశ. ఈ శరీరము, ఈ లోకంలో శరీరాశలు అనేవి ప్రియులారా చాలా భయంకరమైనవి. శరీర సంబంధమైనటువంటి విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలను మనం గమనిద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో వ్రాయబడుతున్నటువంటి మాటలు ఏమిటనంటే, ఎందుకు ఆయన లోకాన్ని ప్రేమించొద్దు అంటున్నాడంటే, లోకంలో ఏమున్నాయి? శరీరాశలు. వాటి వలన కలిగేటటువంటి ప్రతిఫలం ఏంటి, లేకపోతే నష్టం ఏంటి అని మనం చూస్తే, అసలు ఏంటి శరీర కార్యాలు అంటే, శరీర కార్యాలు స్పష్టమయ్యున్నవి. అవేవనగా జారత్వమును, అపవిత్రత, కామకత్వము, వ్యభిచారములు, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఏమున్నాయంట? లోకంలో శరీరాశలు, నేత్రాశలు, జీవబుడంబం. ఈ శరీరాశల గురించి మనం ధ్యానం చేస్తే, శరీరాశలు అంటే శరీర కార్యాలు, శరీర సంబంధమైనటువంటి విధానం. ఈ శరీర కార్యాలు ఏమిటనంటే జారత్వము, అపవిత్రత, కామకత్వము, అభిచారము, ద్వేషములు, కలహము. ఇంకొక మాటలో చూస్తే ఈ లోకములో ఉన్నదంతా కూడా పాపభూయిష్టమైనటువంటివి, దేవుడు కోరుకోనివి, దేవుడు ఇష్టపడనివి. పిల్లరా, శరీరానుసారమైన కార్యాలు మీరు చూడండి. ఈ లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎక్కడ చూసినా మనకేం కనపడుతుందంటే, అంత మోసం, అంత అన్యాయం, అంత అక్రమం. ఎక్కడ చూసినా కలహాలు, భేదాలు, విమతాలు, మత్సరాలు. ప్రియులారా, భయానకమైనటువంటి పరిస్థితులు. ఎక్కడ చూసినా మోసమే, ఎన్ని శరీర కార్యాలు. అందుకని దేవుడు అన్నాడు, లోకమునైనను, చెప్పండి, లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు, ఎందుకంటే ఏది మంచిది లేదు. అని అంటాడు ఆదికాండం 6వ అధ్యాయంలో, భూలోకము దేవుని సన్నిధిన చెడిపోయింది. భూలోకం ఏమైందట? అందుకే ఆయన ప్రేమించొద్దు అంటుంది. భూలోకం దేవుని సన్నిధిన చెడిపోయింది. లోకంలో ఉన్నదంతా శరీరాశలు, భయంకరమైనవి. మీరు చూడండి, ఎన్నో విషయాలు పక్కన పెడితే కనీసం తినే ఆహార పదార్థాలైన న్యాయ సంబంధంగా ఏమైనా ఉంటున్నాయా అంటే అంతా కల్తీయే, అంతా మోసమే. మీరు గమనించండి, శ్రేష్టమైన ఫలం ఏదైనా తింటున్నావా? మనం తినే ఫలాలలో, ఆ పండ్లలో శ్రేష్టత ఏమైనా ఉంటుందా అంటే, పక్వానికి రాకముందే, పరిపక్వత లేకముందే, అవి పండకముందే వాటికి కెమికల్స్ ద్వారా వాటికి రంగు తెప్పించటం. ప్రతి పంట మోసకరమైనటువంటిది. ప్రియులారా, అంతా మోసం. ఎందుకంటే శరీరాశ అంటే భయంకరమైనటువంటి విధానాలు, భేదాలు, విమతాలు, మత్సరాలు, కలహాలు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో లోకంలో జరుగుతున్నాయి.
ఆ పరిస్థితులను గురించి మనం ఆలోచన చేస్తే అన్యాయమైనటువంటి ప్రశాంతంగా ఒక మనిషి జీవించగలుగుతున్నాడా సగటున ఈ కాలంలో ఈ భూమి మీద అంటే మనిషి ప్రశాంతంగా జీవించే పరిస్థితులు లేవు. ప్రశాంతంగా జీవించే పరిస్థితులు లేవు. నాకు ఇబ్బంది ఏం లేదు, నేను ఎక్కడికైనా వెళ్ళి రాగలను, లేదు ప్రశాంతత. ప్రియులారా, భయంకరమైనటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు కనుక అందుకే దేవుడు చెప్తున్నటువంటి మాటలు, లోకాన్నైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. నిజమైనటువంటి ప్రేమ ఈ లోకంలో ఎక్కడైనా ఉందా అని అంటే స్వార్థపూరితమైనటువంటి ప్రేమలు. ప్రియులారా, గాఢంధకారములో నీవే నాకు దీపమో, గాఢంధకారములో నీవే నాకు దీపమో, భీకర తుఫానులో ఓ నీవే నాకు దుర్గము, భీకర తుఫానులో నీవే నాకు దుర్గము, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. ఎవరు లేరు నాకిలలో, నీవే నాకు సర్వము, ఎవరు లేరు నాకిలలో, నీవే నాకు సర్వము, నా దేవా నా ప్రభువా యేసు, నా దేవా నా ప్రభువా యేసు, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. హల్లెలూయా. ప్రియులారా, ఏమీ లేదు ఈ లోకంలో, అంతా ఒక రంగుల వలయంలాగా కంటికి కనపడుతూ ఉంటుంది. నిజమైన ప్రేమ లేదు, మంచి లేదు, అనుబంధాలు లేవు. ఒక సహోదరుడు అనారోగ్యం చేత బయటికి రాలేని పరిస్థితుల్లో ఉంటే దర్శించటానికి వెళ్ళాం. కొంతమంది సేవకులు ఆదరించి కొంచెం మాట్లాడి కొంచెం ధైర్యపరిచి, బ్రదర్ మనుషులు బలహీనం అవుతూ ఉంటాం అని చెప్పి కొంచెం ధైర్యపరిస్తే ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. ఏంటనంటే, నా తోడబుట్టినవాడు నా ప్రక్కనే ఉండి, ఎలా ఉంది నీకు, ఆరోగ్యంగా ఉన్నావా, తగ్గిందా ఏంటి అని అడిగే పరిస్థితి లేదు. ఒక రక్తం పంచుకొని పుట్టినటువంటి తోబుట్టువులు ద్వేషములు, కలహము, మత్సరము, భేదము, ఇవన్నీ శరీర కార్యాలు. ప్రియులారా, అందుకే ప్రభు చెప్తున్నాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. పొద్దునే నేను సెల్లో చూశాను, తండ్రి ఇద్దరు పిల్లల్ని, 7 సంవత్సరాల పాపని, 4 సంవత్సరాల బాబుని కన్న తండ్రి చంపేశాడు.
ఏంటి కారణం? అనుమానం భార్య మీద, కట్టుకున్న భార్య మీద అనుమానం. ఆ అనుమానం ఎంత దాకా వెళ్ళిందంటే అసలు వీళ్ళు నాకు పుట్టారో పుట్టలేదో అనే అనుమానం. కన్నబిడ్డల్ని ఎవరైనా చంపుకుంటారండి? తండ్రి ఎంత ప్రయాసపడినా, తల్లిదండ్రులు ఎంత కష్టపడినా ఎవరి కోసం? బిడ్డల కోసం. భవబాంధవ్యాలు లేవు. చక్కగా వివాహం చేసుకున్నాడు, పిక్నిక్ వెళ్ళారు, రూమ్ బుక్ చేసుకున్నారు. ఆ రాత్రి తెల్లవారేసరికే ఆ భర్త లేడు, ఆ భార్య తలుపు తీయట్లేదు. వీళ్ళు వెళ్ళి ఆ హోటల్ స్టాఫ్ వెళ్ళి ఆ తలుపు కొడితే తలుపు తీయలేదు. ఆ బలవంతాన అవి ఓపెన్ చేస్తే ఆమె శవమైపడి ఉంది. గొంతు కోసి చంపేశాడు. ఎవరని నమ్మాలి? భర్తను నమ్మలేని పరిస్థితి, భార్య నమ్మలేని పరిస్థితి, బిడ్డలు. ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు బిడ్డలకు బరువైపోతున్నారు. ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ కోసం కష్టపడి, వాళ్ళ కోసం శ్రమపడి, వాళ్ళ కోసం బాధపడి, వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళను ఒక ప్రయోజకులకు చేయాలని తల్లిదండ్రులు తపన పడి వాళ్ళని పెంచి పెద్ద చేసి సంరక్షిస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత రెక్కలు వచ్చిన పక్షులు ఎగిరిపోయినట్లుగా ఈ తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చేసరికి వాళ్ళకి బరువై, వాళ్ళకి బాధై, భారమై వదిలేస్తున్నారు, అనాథాశ్రయాల్లో పడేస్తున్నారు. ప్రియులారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు మీరు అని చెప్తున్నాడంటే ఏముంది లోకంలో? శరీరాశ. రెండవది నేత్రాశ. నేత్రాశ అంటే కంటితో చూసిందల్లా కావాలనుకోవటం, కంటితో చూసిందల్లా కావాలనుకోవటం. చూడండి, ఒకసారి ఒక వ్యక్తి ఒక మార్గాన్ని వెళ్తూ ఉంటే ఒక మంచి మామిడి చెట్టు కనపడిందంట. కాయలు బాగా పక్వానికి వచ్చి బాగున్నాయంట. చూశాడు. చూసింది ఎవరు? కళ్ళు. చూసేది ఎవరు? కళ్ళు. కళ్ళు చూసినవి కానీ కొయ్యగలవా? కొయ్యాలంటే ఏం చేయాలి? అక్కడ దాకా వెళ్ళాలి. ఆడదాకా తీసుకెళ్ళింది ఎవరు? కాళ్ళు. కాళ్ళు కోస్తాయా? కోసింది ఎవరు? చేతులు. కళ్ళు చూసిని, కాళ్ళు తీసుకెళ్ళి చేతులు కోసినాయి. తిన్నది ఎవరు? నోరు తిన్నది. కళ్ళు చూసి, కాళ్ళు తీసుకెళ్ళి చేతులు కోస్తే నోరు తిన్నది. ఈలోపు ఆ తోట యజమాని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక కర్ర తీసుకొని వీపు పగలగొట్టాడంట. ఇప్పుడు దెబ్బలు తింది ఎవరు? ఇప్పుడు వీపు. చూసింది కళ్ళు, వెళ్ళింది తీసుకెళ్ళింది కాళ్ళు, కోసింది చేతులు, తిన్నది నోరు, దెబ్బలు తగిలింది వీపుకి. అయితే ఏడ్చింది ఎవరు? కళ్ళే. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయంట? కళ్ళ నుంచి వస్తాయి. దీనికి అంతటా మూల కేంద్రం ఒకటి ఉంది, మనస్సు, హృదయం, మనస్సు. చూసింది కళ్ళు అయితే ఆ మనసుకు చెబితే మనసుకు తినాలనిపించింది, కాళ్ళను వెళ్ళమంది, కాళ్ళు అక్కడికి వెళ్తే చేతులను కోయమంది, చేతులు కోస్తే నోటితో తింది, దాని పర్యవసానం అనుభవించింది. ప్రియులరా, నేత్రాశ అంటే ఈ కంటితో చూసింది మనం ప్రతిదీ కావాలనుకుంటే దాని వలన ఎన్నో నష్టాలు ఉంటాయి. నేత్రాశ వలన కలుగు నష్టములు చాలా ఉన్నాయి. శరీరాశ నష్టమే, నేత్రాశ నష్టమే. చూడండి, బైబిల్లో దేవుడు వాళ్ళని ఎంతో ప్రేమతో చేశాడు, తన స్వరూపం ఇచ్చాడు, తన పోలికిచ్చాడు. ఆ శ్రేష్టమైనటువంటి సుందరమైనటువంటి తోటనేసాడు. ఆ తోటలో వాళ్ళను ఉంచాడు. ఎన్నాళ్ళు ఉన్నారు వాళ్ళు తెలియదు, బైబిల్లో రాయబడలా. ఎలా ఉన్నారు వాళ్ళు?
సిగ్గు ఎరుగక, అంటే వాళ్ళకి ఏ పాపం కూడా తెలియదు. దిగంబరులుగా ఉన్నారు. ఒక్క నూలు పోగు కూడా వాళ్ళ ఒంటి మీద లేదు. పాపం తెలియదు, పరిశుద్ధత. పాపం తెలియదు, పరిశుద్ధత. ప్రియులారా, అయితే దేవుడు ఏదైతే తినొద్దన్నాడో ఆ పండుని చూసింది. చూడగానే ఆ సర్పం అంటుందంట, ఇదిగో ఇది తింటే మీరు దేవత వలె ఉంటారు అని చెప్పి. అక్కడ ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో అపవాది, ఆ చెట్టు ఆ పండు వైపు చూస్తేనంట, ఆ పండు ఎలా ఉందంట చదవండి. ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనం. స్త్రీ ఆ వృక్షమునకు ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది నయ్యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకుని ఇచ్చాను. ఎప్పుడైతే ఆ పండును చూసిందో ఆ చూపుకి ఎలా ఉంది? నేత్రాశ. బాగుంది. ఎట్లా ఉంది? బాగుంది. చూపునకు రమ్యంగా, వివేకమునిచ్చు రమ్యమైనదిగా ఉంది. వెంటనే వాటిని కోసుకొని తిన్నది. దాని పర్యవసానం ప్రియులారా, శపించబడి తోట నుండి వాళ్ళు వెళ్ళగొట్టబడి భయంకరమైనటువంటి పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కేవలం వాటిని చూసి దాని ప్రతిఫలం వాళ్ళు ఏమనుభవించారు చూడండి. రెండవదిగా మనం చూస్తే ప్రియులారా, దేవుడు ఆదాము అవ్వలు ఆమె చూసి నష్టపోయింది, నేత్రాశ. రెండవ, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి తీసుకొచ్చి ఎర్ర సముద్రమును దాటి యోర్దాన్ నది దాటగానే వాళ్ళకి ఏం కనపడింది చెప్పాలి. చాలాసార్లు చెప్పాను, యోర్దాన్ నది దాటగానే వాళ్ళకి ఏం కనపడింది? ఎరికో పట్టణం. ఏం కనపడిందండి? ఎరికో పట్టణం కనపడింది. దేవుడు చెప్పాడు, ఆ ఎరికో పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళటానికి దేవుడు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట, మీరు అది శాపగ్రస్తమైనది కనుక దాన్ని ఆశించొద్దు, ముట్టొద్దు, తీసుకోవద్దు అని చెప్పాడు. దేన్ని కూడా. ప్రియులారా, నీ పనేంటి? యుద్ధం చేయటం. నీ పనేంటి? యుద్ధం చేయటం. అందరూ ఎరుకో పట్టణంలోనికి వెళ్ళారు. 7 రోజులు ఆ పట్టణం చుట్టూ తిరిగారు. ఎరుకో గోడలు కూల్చబడ్డాయి. ప్రవేశించారు, యుద్ధం చేస్తూ ఉన్నారు. కర్మీ కుమారుడగు ఆకాను యుద్ధం చేస్తా ఏం చేశాడంట? కంటికి శ్రేష్టమైన షీనారు వస్త్రము, బంగారపు కమ్మి కనపడింది. లోపల ప్రారంభమైంది ఘర్షణ. ఏంటది? నేత్రాశ. చూశాడు, బాగుంది, షీనారు వస్త్రం, బంగారపు కమ్మి. ఎప్పుడైతే అలా చూశాడో ఆ మనసు ఆకర్షించబడింది, నేత్రాశ. వెంటనే వాటిని తీసుకున్నాడు. వాటిని తీసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏమ్మా? వాటిని తీసుకోవాలి. చూశాడు, బాగున్నాయి కంటికి. తీసుకోవాలంటే ఏం చేయాలి? యుద్ధం చేయటం ఆపాలా లేదా? యుద్ధం చేయటం. చూడండి, దేవుని పనిని పక్కన పెట్టాడు. బంగారపు కమ్మిని షీనారు వస్త్రాన్ని తీసుకున్నాడు. ఇక అక్కడి నుంచి అతనిలో ఏమి ప్రారంభమైందనంటే, వీటిని ఎట్లా భద్రపరచాలి, వీటిని ఏం చేయాలి, ఎలా దాచాలి, ఏంటి అని ఈ ఆకాను ఆ పనిలో ఉన్నాడు. ఎట్టయితేనే ఇట్టికేలకు ఎవ్వరికీ తెలియకుండా ఆ షీనారు వస్త్రాన్ని, బంగారపు కమ్మిని తీసుకొచ్చి గుడారాన్ని తీసుకొచ్చాడు. చూడండి, ఆ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు షీనారు వస్త్రమును, బంగారపు కమ్మిని ఇంటికి తీసుకెళ్ళాడు. దొంగతనం చేసింది ఎవరు?
చూసింది ఎవరు? ఆకాను. తీసుకుంది ఎవరు? ఆకాను. బైబిల్లో రాయబడి ఉంటుంది, ఆకానును అతని కుటుంబాన్ని, సంతానాన్ని తీసుకెళ్ళి ఆకోరు లోయలో రాళ్లతో కూడి తగలబెట్టారంట. అప్పుడప్పుడు కొన్నిసార్లు కొన్ని ఆలోచనలు వస్తాయి మనకి, అదేంటి తప్పు చేసిందేమో ఆకాను, వాళ్ళ కుటుంబం ఏం చేసింది? వాళ్ళ కుటుంబం మొత్తం శిక్షించబడింది. ఆకోరు లోయలో కుటుంబం మొత్తం చంపబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు. కుటుంబం ఏం చేసింది? తప్పు చేసింది ఆకాను. మనసు కొంచెం బాధగా లేదా? ఆ మాట కష్టంగా లేదా? తప్పు చేసిందేమో ఆకాను, శిక్షించబడింది, కుటుంబం కూడా శిక్ష వచ్చింది. కానీ ప్రియులారా, ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన మాట మంచిదే, కరెక్టే. ఆకాను తప్పు చేశాడు, కానీ ఆ తప్పుకు కుటుంబం సహకరించింది. తీసుకొచ్చి ఇంటికి తేగానే భార్యకి చెప్పడా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండానే భూమిలో బాధ పెట్టాడా? ఒక పొరపాటు చేయటం ఎంత తప్పో ఆ పొరపాటును కప్పిపుచ్చటం కూడా అంతే తప్పు. కనుక ఆకాను చేసిన ఆ పొరపాటును కుటుంబం కూడా సహకరించింది. గుడారం మధ్యలో పెట్టారు, అందరూ సైలెంట్గా ఉన్నారు. చూడండి, తప్పు చేసింది ఎవరైనా సరే, ఏందో సామెత, తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలంట. ఏం చేయాలి? తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి. న్యాయం అనేది ఇంపార్టెంట్ అయింది. ఆకాను తీసుకెళ్ళి దాచిపెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ కుటుంబంలో వాళ్ళు, దేవుడేం చెప్పాడు? వాక్యానుసారంగా అది కరెక్ట్ కాకపోతే భార్య అయినా, భర్త అయినా, బిడ్డలైనా ఖచ్చితంగా సత్యాన్ని మనం వాళ్ళకి తెలియచేయాలి. ఇది నువ్వు చేస్తాను తప్పు. యెహోషువ గారు ఏం చెప్పాడు? శాపగ్రస్తులు అవుతారని చెప్పాడు. నేను మీతో రానన్నాడు. ఆజ్ఞ అతిక్రమించొద్దు అన్నాడు. ఎందుకు చేసావు ఈ తప్పు? యెహోషువ గారి దగ్గరికి వెళ్దాం. అయ్యా, నా భర్త బంగారపు కమ్మిని షీనారు వస్త్రాన్ని తీసుకొచ్చాడు, పొరపాటు చేశాడు అంటే హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు అంతమంది చచ్చిపోయేవాళ్ళ? ఆ శిక్ష ఆకాను ఒక్కడి మీదకే వచ్చేది. తప్పు చేసినందుకు. ఆకాను చేసావా? పొరపాటు పడి చేశానండి. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. ఆకాను కుటుంబం అతనికి వ్యతిరేకంగా, దేవునికి ఇష్టంగా, దేవునికి భయపడి అతను చేసినటువంటి పొరపాటును, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు తప్పు చేస్తున్నావు అని గద్దించినట్టయితే ఆ కుటుంబము శిక్షించబడేది కాదు. మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో కోరహు అగ్ని చేత కాల్చబడ్డాడు. నెరవిడిచి కోరహును మింగేసింది, కోరహు సంబంధులను. కానీ కోరహు కుమారులు ఉండారు, వాళ్ళు కోరహుతో జతకట్టలేదు, వాళ్ళు కోరహుతో చేరలేదు, తండ్రితో ఏకీభవించలేదు. నువ్వు తప్పు చేస్తున్నావు, మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, మేము నీ సమూహంలోకి రావని కొడుకులే పక్కకు పోయారు. అందుకే కోరహు కుమారులు బైబిల్ గ్రంథంలో కీర్తనలు రాశారు. ప్రైజ్ ది లార్డ్. దాతాను, అబీరాము, కోరహ అనే ముగ్గురు మోషే మీద తిరుగుబాటు చేస్తే దేవుడు చెప్తాడు, వాళ్ళ నివాసాల నుంచి మీరు పక్కకు తొలగండి, భూమి నెరవేర్చి వాళ్ళ సంబంధులను మింగేస్తుందంటే మొత్తం ఎటులో వెళ్ళిపోయారు. దాతాను, అబీరాము, కోరహు వాళ్ళందరూ, వాళ్ళకి సమ్మతించిన సంబంధులందరూ కూడా భూమి నెరవేర్చి మింగేసింది, పాతాళానికి వెళ్ళిపోయారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కోరహు కుమారులు కీర్తనలు రాశారు. ఏంటి అనంటే కోరహు కూటములో, కోరహు అన్యాయంలో కోరహు కుమారులు పాల్గొనలేదు. నువ్వు వ్యతిరేకమైన పని చేస్తున్నావు, నీతో మేము సమ్మతించాం, నీ విధానం కరెక్ట్ కాదో, మేము నీతో ఏకీభవించమన్నారు. కనుకనే కోరహు సంబంధులందరూ మరణించిన కోరహు కుమారులు బ్రతికున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుని సముఖంలో నేత్రాశ, కేవలం నేత్రాశ వలన ఆకాను దేవుని కోపానికి గురయ్యాడు. నేత్రాశ వలన
ఆదామవ్వలు శాపగ్రస్తమైన దాన్ని తిని శాపాన్ని తెచ్చిపెట్టారు. శాంసోన్ మీకు చెప్పాను పోయిన వారమే. శాంసోన్ అంటే ఫిలిస్తీన్లు గడ్డ 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 వణుకుతారు. 5 పట్టణాల ప్రధానులు, అధిపతులు శాంసోన్ అనే పేరింటే శాంసన్ అని అనగానే భయపడిపోయేవాళ్ళు. శాంసోన్కి ఎదురు రావటానికే భయపడేవాళ్ళు. ఎవడు కూడా శాంసోను జయించలేకపోయారు. ఎవరి ఎదుట తలంతులేదు శాంసోను. గాజా పట్టణం వెళ్ళి సోరేకు లోయలో ఒక స్త్రీని చూసి నేత్రాశ, ఆమె ఎదురు చేరి నువ్వే నా సర్వమమ్మ, నీవే నా బ్రతుకు అన్నాడు. ఆమెను విడిచి రాలేకపోయాడు. బలరహస్యం చెప్పాడు. ఏ కళ్ళతోనైతే చూశాడో ఆ కళ్ళు ఏం చేయబడ్డాయి? పొడవబడి గుడ్డివాడైపోయి అంధుడైపోయాడు. ప్రియులారా, ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే నేత్రాశ భయంకరమైనది. ఏముంది లోకంలో చెప్పాలి? నేత్రాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము. జీవపు డంభం అంటే లేని దానిని ఉన్నట్టుగా, డంభము అంటే లేనిది ఉన్నట్టుగా చూపించేది. పిల్లారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు డంభపు మాటలు, అంటే లేనిపోయిన మాటలు, ప్రగల్భాలు. ఈ లోకంలో ఉన్నదంతా అదే. కనుకనే దేవుడు అన్నాడు, ఇదిగో లోకమునైనను, చెప్పండి, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు అన్నాడు. ఏముంది లోకంలో? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అక్కడ వ్రాయబడి ఉంటుంది, ఇవి తండ్రి వలన కలిగినవి కావు. కనుకనే లోకమును ప్రేమించొద్దు, లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు అంటాడు దేవుని వాక్యంలో. 2:17 యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, లోకము దాని ఆశలు గతించిపోవును. ఏమైపోతాయి? ఎందుకు ప్రేమించొద్దు, ఎందుకు ఆశించొద్దు అంటే లోకమును దాని ఆశలు ఏమవుతాయి? గతించిపోతాయి. అందుకనే స్థిరం కాదు ఈ లోకం. స్థిరమని నమ్మకు, ధర ఎవ్వరికి పరలోకమి స్థిరము. స్థిరం కాదు ఈ లోకం, స్థిరం కాదు ఈ భూమి, స్థిరం కాదు, శాశ్వతం కాదు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు అందుకే గతించిపోయేవి గనుక లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి అని చెప్పి అంటాడు. ఇంకా ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతున్నటువంటి మాట. మరి మనం ఎక్కడున్నాం? చెప్పండి, ఎక్కడున్నాం మనం? లోకములో ఉన్నాడని ప్రేమించొద్దు అంటున్నాడు. లోకంలో శరీరాశ, నేత్ర, జీవడంబము ఉన్నదంటున్నాడు. ఇవి తండ్రి వలన కలిగినవి కాదంటున్నాడు. లోకము దాని ఆశలు గతిస్తాయంటున్నాడు. మనం ఎక్కడున్నాం? లోకంలోనే ఉన్నాం కదా. ఇప్పుడు బాప్తీసం తీసుకున్న తర్వాత వచ్చేసేయి పరలోకం అన్నాడు అనుకో, ఇంక బాధలు ఏముంటాయి? అవునా? బాప్తీసం తీసుకొని పరలోకం పోవటం అయితే బాధ లేదు. బాప్తీసం తీసుకున్నాక ఈ లోకంలో ఉండాలి. మళ్ళీ జీవించినంతకాలం లోకంలో పాపంలో జీవించి నమ్మి బాప్తీసం పొందిన రక్షించబడును, వెంటనే పరలోకం వెళ్ళబడును అంటే ఇంక బాధ ఏముంటుంది? కష్టాలు ఏముంటాయి? ఇక పడిపోయాడు, బలహీనుడయ్యాడు, లోకం లాగింది, పాపం లాగి, ఇవన్నీ ఉండవు కదా. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వాళ్ళని శిక్ష విధించబడును, నమ్మిన వాడు వెంటనే పరలోకం కొనిపోబడును. ఇంక ఇబ్బంది లేదు. కానీ మనం ఈ లోకంలో ఉండాలి. ఎంతకాలం ఉండాలి? ఊపిరున్నంత వరకు ఉండాలి ఈ లోకంలో. అది ఎంతకాలమైనా సరే ఈ భూమి మీద ఉండాలి. ఈ భూమి మీద మనం లోకంలో ఉన్న లోకాన్ని ప్రేమించకూడదు, లోక సంబంధమైన వాటిని ఆశించకూడదు. మరి ఏం చేయాలి ప్రియులారా? ఏం చేయాలి మనం అని అంటే, చూడండి, నిజంగా ఈ లోకము దేవుని సంబంధమైనది కాదు. అందుకని ఆయన అంటాడు, చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో యోహాను రాసిన మొదటి పత్రిక
14:17 చదవండి. యోహాను సువార్త 14:17. యోహాను సువార్త 14:17. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. లోకం ఆయన ఎరుగుదంట కనుక ఆయనను చూడలేదు, కనుక ఆయనను పొందదు. ఇప్పుడు చెప్పండి, లోకాన్ని ప్రేమించొద్దు అంటున్నాడు, లోకంలో ఉన్న శరీరాశ నేత్రాశ అంటున్నాడు, లోకము దానికి ఆశలు గతిస్తాయి అంటున్నాడు, లోకం దేవుణ్ణి ఎరగదు అంటున్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, దయచేసి 4వ వచనం చదవండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు లోకమును స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అర్థమవుతుందా ఈ వాక్యం? లోకంలో ఉండి లోకాన్ని ప్రేమించినా, లోకాన్ని స్నేహించినా, ఆయన వద్దంటున్నా, లోకాశలను కలిగి ఉన్నా వాళ్ళు ఏమవుతారంట? దేవునికి శత్రువులు అవుతారంట. ప్రియులారా, మరి ఏం చేయాలి అని కానీ మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో ఈ లోకములో ఉన్న మనము దేవుని ప్రేమించే వారంగా ఉండాలి. ఈ లోకంలో ఇంతకుముందు లోకాన్ని ప్రేమించాం, శరీరాన్ని ప్రేమించాం, భూ సంబంధమైన వాటిని ప్రేమించాం. కానీ ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా మార్చబడ్డామో ఇక లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని ప్రేమించి దేవునికి శత్రువులు అవ్వకుండా మనం ఎవరిని ప్రేమించడం ప్రారంభించాలి? ఇక దేవుణ్ణి ప్రేమించటం ప్రారంభించాలి. ఎందుకంటే చూడండి, దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం చదవండి. యోహాను సువార్త, మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కాదు కనుక మీరు లోకాన్ని ప్రేమించకూడదు. మరి మనం ఎవరి సంబంధులం అని కానీ మనం చూస్తే చూడండి, దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 17వ అధ్యాయం 16వ వచనంలో, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ప్రైజ్ ది లార్డ్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, శరీర క్రియలనియు నాలో నశింప చేయుమయా, శరీర క్రియలనియు నాలో నశింప చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా.
హల్లెలూయా. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, మంటి నుండి పుట్టిన వాడెవడో మంటి నుండి పుట్టిన వారు అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. కనుక మనం దేవుని సంబంధులం, పరలోక సంబంధులం, ఆయన సంబంధులం. ఎవరి సంబంధులు? దేవుని సంబంధులం. ప్రైజ్ ది లార్డ్. నేను దేవుని సంబంధిని. మనం చెప్పగలగాలి, నేను దేవుని సంబంధిని. ఈ లోకంలో ఉన్నంతకాలం లోకాన్ని నేను ప్రేమించను, శరీరాన్ని ప్రేమించను, పాపమును ప్రేమించను, భూ సంబంధమైన వాటిని ప్రేమించను. నేను ఈ లోక సంబంధిని కాదు. మనం ఎవరిని ప్రేమించాలి? మనలను ప్రేమించినటువంటి ఆ ప్రభువుని మనము ప్రేమించే వారముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మన ఆలోచన దేవుని దయ్యి ఉండాలి, మన మాట దైవ సంబంధమైనదై ఉండాలి, మన ఉద్దేశాలు దేవుని సంబంధమైనవై ఉండాలి. ప్రియులారా, మనం నడిచినా, మనం ఏది చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా అది దైవ సంబంధమైనదై, దేవుని నిర్ణయమై, దేవుని సంబంధమైనదై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆలోచించండి. మరొక్కసారి మీకు నేను వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. లోకములో ఉన్న వాటిని నేను ప్రేమించదు. ఎందుకు? లోకంలో ఉన్నంత శరీరాశ నష్టమే, నేత్రాశ నష్టమే, జీవకుటుంబము నష్టమే. మరియు లోకమును స్నేహించేవాడు దేవునికి శత్రువు అవుతాడు. లోకము దాని ఆశలు గతిస్తాయి. కానీ మనం లోకంలో ఉన్నాం, దేవుని సంబంధులుగా ఈ లోకంలో మనం ఉండాలి. దేవుని బిడ్డలంగా మనం ఈ లోకంలో బ్రతకాలి. నిత్యము మనము ఆయనలో మమేకమై కలిసి. చూడండి, ఇప్పుడు పాలు ఉన్నాయనుకోండి, పాలు వేరు, నీళ్లు వేరు. ఒక గిద్ద పాలల్లో గిద్ద నీళ్లు కలిపామనుకోండి, నీళ్ళ రంగులోకి వస్తాయా పాలు, లేకపోతే నీళ్ళు పాల రంగులోకి మారుతాయా? నీళ్ళు రంగు వేరు, పాల రంగు వేరు. ఈ నీళ్ళని తీసుకెళ్ళి పాలల్లో పోసామనుకోండి, ఆ పాల రంగులోకే వస్తాయి. అలాగే మనం లోకంలో ఉన్న మనం దేవుని సంబంధులుగా మనం ఎప్పుడైతే ఉంటామో మన మాటలో యేసు ప్రభువు కనపడతాడండి. ప్రైజ్ ది లార్డ్. మన నడవడికలు నిజంగా అసలు నువ్వు దేవుని సంబంధి, కొంచెం తగ్గించినాను సౌండ్, నువ్వు దేవుని సంబంధిగా ఉంటే ఆ విధానం, ఆ వర్చస్సు, ఆ కళ, దేవునిలో ఉన్నటువంటి ఆ కళా కాంతి వేరుగా ఉంటుంది, ఆ ప్రభావం వేరుగా ఉంటుంది, ఆ మాట దైవ సంబంధమైనదిగా ఉంటుంది, వ్యర్థముగా ఉండదు, విలువ, వాల్యుబుల్, ప్రత్యేకత. చూడండి, 100 మంది మామూలు మనుషుల్లో 2 కానిస్టేబుల్ ఉన్నారనుకో, వాళ్ళిద్దరు కానిస్టేబుల్ అని ఎలా చెప్పగలుగుతాం? వాళ్ళ డ్రెస్ కోడ్ అనమాట. ఇంతమందిలో అంతమంది వస్తున్న 2 కానిస్టేబుల్ వస్తుంటే వాళ్ళు ప్రత్యేకంగా కనపడతారు. అట్లాగే నీ ప్రవర్తన, నీ మాట, నీ విధానం అంతా కూడా ఒక ప్రత్యేకమైనదిగా ఏం కనపడాలి? కొన్నిసార్లు చెప్తూ ఉంటారు, వీడు మాట్లాడుతుంటే అచ్చం వాళ్ళ నాన్న మాట్లాడినట్టే ఉంది, వీడు నవ్వుతుంటే అచ్చం వాళ్ళ నాన్న నవ్వినట్టే ఉంది, ఈ అమ్మాయిని చూస్తే అచ్చం వాళ్ళ నాయనమ్మని చూసినట్టే ఉంది, కొద్దిగా ఈ ముక్కు వాళ్ళ నాయనమ్మ ముక్కి అనండి, అసలు ఆమె ఎంత పొంగిపోయిద్దో, అమ్మ నా మనవరాలకు నా ముక్కు వచ్చిందని, నా మనవరాలకు నా ముక్కే వచ్చింది. అసలు ఆమె ఎంత సంతోషించిద్దంటే
అంత సంతోషించింది, ఏదో ఒకరు ముక్కు కలిస్తేనే. అలాగే మన ప్రవర్తన, మన విధానంలో మనలో దేవుని పోలిక కనపడింది అనుకోండి, దేవుడు ఎంత సంతోషిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ లోకంలో మనం బ్రతుకుతున్న లోక సంబంధులు కాదు, దేవుని సంబంధులుగా, దేవుని స్వరూపము కలిగినటువంటి వారముగా. తెల్ల బట్టలు వేసుకుంటే దేవుని బిడ్డలని కాదు. తెల్ల బట్టల్లో ఏమీ లేదు. ఏడుంది ఉండాల్సిందంతా మనసులో, నీ ప్రవర్తనలో, నీ క్రియలు, నీ విధానం. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు కనుక ఈ లోకంలో ఉన్న మన లోక సంబంధాలుగా కాకుండా దేవుని సంబంధాలుగా బ్రతుకుతూ నిత్యము నువ్వు ప్రభువును స్తుతించాలి. ఈ ఉదయం లేచి ఎంతమంది ప్రభువును స్తుతించారు చెప్పండి? చేతులు ఎత్తమనలే. ఎంతమంది మోకరించి ప్రభువును స్తుతించారు? ఎంతమంది ప్రభువును గణపరిచారు? ఎంతమంది ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు? ఆలోచించండి. ప్రియులారా, ఆయన ఉన్నంతకాలం లోకంలో ఉన్నాం, ఇక మిగిలిన కాలం ఆయనకు దగ్గరగా, ఆయనతో సహవాసం చేస్తూ. హనోకు దేవునితో నడిచాను. ఆయన నడిచాడు ఆ కాలాన దేవునితో. మనం కూడా దేవునితో నడిచినటువంటి వారు అనుభవాన్ని మనం కలిగి దేవుని మీద ఆధారపడుతూ ఈ వారంలో ఒక్కరికన్నా యేసుప్రభుని గురించి చెప్పాము. ఒక్కరికన్నా ఈ వారంలో ఒక్కరికన్నా, అమ్మా యేసయ్య గొప్ప దేవుడు, యేసయ్య పరిశుద్ధుడు, మన కోసం ప్రాణం పెట్టాడు, ఒక్కళ్ళకన్నా చెప్పగలిగావా ఆ గొప్ప దేవుని గురించి? కనుక ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు లోకాన్ని ప్రేమించక దేవుణ్ణి ప్రేమిస్తుంది, లోక సంబంధం కాక దేవుని సంబంధంగా ఉంటూ మనం జీవించాలి. లోక సంబంధంగా ఉంటే లోకం వలన ఏం కలిగిద్ది? మూల వాక్యాంశం చెప్పానుగా, లోకం వలన శోకం కలిగిద్ది. అయ్యో, దేవుని బిడ్డనయ్యుండి లోకంలో లోకాన్ని ప్రేమించానే, దేవుణ్ణి ప్రేమిస్తే ఎంత బాగుండేది, దేవుని సంబంధిగా ఉంటే ఎంత బాగుండేది, ఆత్మ సంబంధిగా ఉంటే ఎంత బాగుండేది అని ఒకరోజు ఏడుస్తావు. కనుక నిత్యం ఆయన స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహింపరుస్తూ, ఆరాధిస్తూ, ఆయన నామమును కొనియాడుతూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఆయన నామమును ఘనపరిచి మహిమపరచుదుముగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి ఆయన సంబంధులుగా ఆయనను ఆరాధించుదుముగాక. లోక సంబంధంగా ఉండి ఆరాధించేవాడిని అంగీకరిస్తాడు ఆరాధన? శరీర సంబంధంగా ఉండి ఆయన ఆరాధిస్తే ఆరాధన అంగీకరిస్తాడు ఆయన? భూ సంబంధంగా ఉండి ఆయన ఆరాధిస్తే ఆరాధన అంగీకరిస్తాడు ఆయన? ఆత్మ సంబంధులంగా, దేవుని సంబంధులంగా, పరలోక సంబంధులంగా ఉండి మనం ఆరాధిస్తే ఆయన ఆరాధిస్తాడు. అటు కృప ఆ మహామహిమ కలిగిన ప్రభు మనకు అనుగ్రహించి ఆయన మన ద్వారా మహిమ పొందునుగాక. ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబడదాం. మహోన్నతుడైన ప్రభువుని స్తుతించి, గణపరిచి, మహింపరిచి ఆరాధిద్దాం. నీవుంటే